శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు మనం చెప్పుకున్న రామాయణంలో ఈ రామాయణం కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ వారు రాసిన రామాయణ ప్రవచనాల నుంచి మనం చెప్పుకుంటున్నాము. అయితే అందులో ఎక్కడ దాకా వచ్చామంటే సీతాపహరణం జరిగింది. రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ వచ్చారు. జటాయువును చూశారు. ఆయన ద్వారా రావణాసుడు తీసుకెళ్ళిపోయాడని వాళ్ళకి తెలిసింది. కానీ ఆ రావణాసుడు ఎక్కడుంటాడు, అతను ఏ దిశలో ఉంటాడో, అసలు తన రాజ్యం ఏంటి, అక్కడి గురించి వాళ్ళకి ఏం తెలియదు. అందుకని వాళ్ళు వెతుక్కుంటూ పోతుంటే దారిలో ఒక రాక్షసుడు కనిపించాడు వాళ్ళకి. వాడు కబంధుడు. ఇప్పటికి ఇక్కడ రామాయణంలో ఒక విశేషం ఏంటంటే, ఎవరైతే కొంతమంది శాపగ్రస్తులైతే ఉంటారో వాళ్ళందరికీ రాముడి దర్శనం రాగానే మోక్షం వచ్చేస్తుంది. మనం గమనించుంటాం. ముందు అహల్యకు శాప విమోచనం అయింది. రాముడికి మాత్రం తెలియదు తన దేవుడని. కానీ అహల్యకి రాముడి దర్శనంతో శాప విమోచనం అయింది ముందే చెప్పేస్తాడు గౌతమ మహర్షి. అంటే ఏంటంటే రాముడు దేవుడు రాబోతున్నాడని అందరికీ ముందే తెలుసు. కృష్ణుడికి వాళ్ళందరికీ బాగా తెలుసు. తర్వాత కూడా మనం ఏంటంటే క్లుప్తంగా చెప్పుకుంటున్నాము, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఇంకొక రాక్షసుడు కూడా ఉంటాడు దానిలో వాళ్ళకి. అప్పుడు సీతమ్మ ఉన్నప్పుడే అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే సీత వెతుకుని పోతాడు ఆ రాక్షసుడు. అప్పుడు మళ్ళీ రామలక్ష్మణులు వాడిని చేతులు నరికేసి ఆవిడని రక్షిస్తారు. అప్పుడు వాడికి శాపం విమోచనమైంది. వాడికి ఎవరు శాపం ఇస్తారు అంటే కుబేరుడికి శాపం ఇచ్చాడు వాడికి. ఎందుకు అంటే వాడు తన విధులు అంటే డ్యూటీస్ అన్నమాట. వాడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి దేవసభలో. ఆ చేసేటప్పుడు వాడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వేరే టైం పాస్ చేస్తున్నాడు. అందుకని దానికి శిక్షగా కుబేరుడికి శాపం ఇచ్చాడు. అంటే చూడండి రామాయణంలో కూడా ఎంత డిసిప్లిన్ ఉంటుందో. మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయకపోతే అక్కడ కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆయన తన డ్యూటీ చేయడానికి అతనికి శాపం వచ్చింది. అయితే మరి నాకు శాపం విమోచన ఎలా జరుగుతుంది అని అతను అడిగినప్పుడు విరాధుడు, ఆ రాక్షసుడి పేరు విరాధుడు, అడిగినప్పుడు కుబేరుడు ఏం చెప్తాడంటే నీకు రాముడి దర్శనం అయినాక నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. ఇక్కడ రాముడు లక్ష్మణుడు వాడిని చంపేశాక వాడు చావులేదు. వాడికి అలా వాడు బతుకుండగానే వాడిని సమాధి చేశారు. అంతేకాని వాడు చావు కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ వాడి ముందు శాపం లాంటిది. వెంటనే వాడు మంచి వస్త్రాలను ధరించి వాడు ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. వాడికి శాపం మోక్షం అయింది. వాడొక రాక్షసుడు. ఇప్పుడు ఇక్కడ కబంధుడు మూడవవాడు. ఈ కబంధుడికి ఏంటంటే కబంధ హస్తాలు అనేది వినే ఉంటుంది. కబంధ హస్తాలు అంటే అది ఎంత దూరమైన వెళ్ళిపోతాయి చేతులు వాడు. వాడెవరంటే వాడు కూడా ఒక గంధర్వుడు అనమాట. వాడికి వచ్చినది ఏంటంటే బాగా అందరినీ అల్లరి పెట్టు, చాలా పురుగులు పనులు చేస్తుంటాడు. అంటే ఒక పెద్ద చిన్న ఏమీ లేదు వాడికి. రకరకాల వేషాలు వేసుకుంటాడు వాడు. ఒకసారి భయంకరమైన వేషం వేసుకుని ఋషులు నేర్పిస్తాడు. వాళ్ళు భయపడిపోయి ఇదే రూపంలో ఉండిపోని చెప్పేస్తారు. అదే రూపంలో ఉండిపోతే మరి నాకు ఆహారం ఎట్లా అంటాడు. అదే రూపం ఉంది వాడికి. వాడి తల కడుపులో ఉంది. ఇంకా తల లేదు పైన. వాడికి తల కడుపు ఒకటే, మధ్యలో ఒక పెద్ద కన్ను ఉంటుంది. అది కబంధుడు. రెండు చేతులు మాత్రం ఉంటాయి. మరి నాకు ఆహారం ఎట్లా అని అడుగుతాడు వాడు. అంటే నీ చేతులు ఎంత దూరమైన వెళ్తాయి కదా, ఆహారం స్వీకరించు, ఇట్లాగే పడు ఉందని శపిస్తాడు వాడు. మరి నాకు శాప విమోచన ఎలాగా అడిగితే రాముడి దర్శనంతో నీకు అయిపోతుంది. రాముడి చేతిలో నీకు మరణం ఉంటుంది. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. అంటే దేవతలకు ముందే తెలుసు రాముడే విష్ణుమూర్తి, ఆయన వస్తేనే శాప విమోచనాలు అవుతాయి వీళ్ళకందరికీ. ఇక్కడ ఇతను ఈ కబంధుడు ఏం చేస్తాడంటే రామలక్ష్మణుడు పట్టుకుంటాడు. చివరికి వాళ్ళ చేతులు చేసేసి వాడిని నరికేసి వాడికి శాప విమోచనం ఇస్తే వాడు ఏం చేస్తాడంటే గంధర్వుడుగా మారిపోతాడు. అప్పుడు చెప్తాడనమాట, సీత కోసం వెతుకున్నారు కదా మీరు, రావణాసుడిని వెతకడంలో మీకు ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు అనే వానర రాజు మీకు సహాయం చేస్తాడు, అతన్ని కలవండి. అయితే దానిలో మీరు అక్కడికి వెళ్ళే లోపల శబరి అనే ఒక ఆవిడ మీకోసం ఎదురు చూస్తుంది, కాబట్టి ఆవిడని కూడా కలవండి అని చెప్పారు. చెప్తే వీళ్ళు సరే అక్కడ వెళ్తారు. ఆయన చెప్పిన దిక్కు లేదు. వెళితే అక్కడ శబరి అంటే మన సినిమాలో చూపించినట్టు అది ఎంగిలి పండు పెట్టడం అట్లాంటివి ఏమి లేదు ఇక్కడ. ఇది మనం చెప్పుకునేది ఒరిజినల్ రామాయణం. ఆ ఒరిజినల్ రామాయణం కూడా మౌసీజీ ఏం రాశారో అదే చెప్తున్నా నేను. అక్కడ ఎట్లాంటివి ఏమీ లేవు. అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే మంచి మంచి రుచికరమైన ఫలాలు దాచిపెట్టింది రాముడు వస్తాడు అని. ఆవిడ కోరిక ఏంటి అంటే మతంగ ముని శిష్యులు ఉంటారు. మతంగ ముని ఆయన శిష్యులు వాళ్ళందరికీ ఈవిడ సేవ చేస్తుంటుంది. పరిచారకులు మనం ఏం చేస్తాం, వాళ్ళకు కూడా క్యాస్ట్ చేస్తాం. ట్రైబల్స్, ఎస్టీలు, ఎస్సీలు, బ్రాహ్మిన్స్. మన పురాణంలో కూడా వాళ్ళ కులాలు ఇచ్చే. అక్కడ కులం ఎవరికి లేదు. వాళ్ళ బుద్ధుల్ని బట్టి వాళ్ళని డివైడ్ చేశారు, రాక్షసులు మనుషులు అని అంతే. అయితే ఇక్కడ ఈవిడ ఏం చేస్తుందంటే ఈవిడ కూడా తపస్సు చేస్తుంది. ఆవిడ తపస్సు చేసే తపస్విని ఆవిడకి వాళ్ళ గురువులందరూ వెళ్ళిపోయారు.
తనంతా తనే అగ్నికి ఆహుతి చేసేస్తుంది. అగ్నికి ఆహుతి అంటే మంట పెంచుకుంది. కానీ ఆమె ఏం కాలేదు, మంచి మంచి వస్త్రాలు వేసుకుని ఆవిడ గురువులను సేవించడానికి వెళ్ళిపోయింది. డైరెక్ట్ ఆవిడ కోరుకున్న పని జరిగింది. ఇది 4వ కేసు. అంటే రాముడి వలన మోక్షం వచ్చిన వాళ్ళలో ఈవిడ 4వ ఇదనమాట. అంటే శాప విమోచనం కావచ్చు ఏదైనా కానీ. ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఋష్యముఖ పర్వతం వైపు వెళ్తూ ఉంటారు. అక్కడ సుగ్రీవుడు ఉన్నాడట కదా. సుగ్రీవుడు చాలా బలవంతుడు. అతని ప్రపంచంలో ప్రతి స్థలము తెలుస్తాడు. ఏ ప్రదేశాలు ఎక్కడున్నాయి, వాటిలో ఏమేమి ఉంటాయి, ఏ దేశాలు ఎక్కడున్నాయి, అన్ని ప్రపంచం మొత్తం సుగ్రీవుడికి తెలుసు. కాబట్టి సుగ్రీవుడు సహాయం చేస్తాడు. సుగ్రీవుడు చాలా బలవంతుడు అని కూడా చెప్పాడు. ఎవరు? ఈ కబంధుడు. అందుకని వీళ్ళు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ సుగ్రీవుడు చూస్తాడు వీళ్ళని. ఎవరు వీళ్ళు బాణాలు ధరించి నా వైపు వస్తున్నారు అంటే వాలి పంపిన మనుషులేమో. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే వాలి సుగ్రీవుడు అన్నదమ్ముడు. వాళ్ళిద్దరికీ కూడా ఒక విషయంలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఏంటంటే వాలి ఏం చేస్తాడంటే, వాలి కిష్కింధ మహారాజు, ఆయన భార్య తారక. సుగ్రీవుడేమో వాలి తమ్ముడు, ఇతని భార్య రుమ, సుగ్రీవుడి భార్య. అయితే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మన అన్నదమ్ములు బాగా కలిసిమెలిసి ఉంటారు, బాగుంటుంది. అయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ వాలిని ఒక రాక్షసుడు వచ్చి రెచ్చగొడతాడు, మాయావి అని చెప్పి. వాడు బాగా రెచ్చగొడతాడు. వాడికి ఏంటంటే ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్ళి చాలా ఇష్టం. వాడు ఒక సమయం సందర్భం ఏముంటుంది వాడు. అలా వెళ్ళి వాడు యుద్ధానికి పిలుస్తాడు. వారికి కోపం వస్తుంది, ఎవడో నువ్వు అర్ధరాత్రి వచ్చి నన్ను పిలుస్తున్నావు అని వాడు తరం. వాడేం చేస్తాడంటే యుద్ధానికి పిలుస్తాడు, కానీ వాలి బయలుదేరగానే వాలి చూసి వాడు భయపడిపోతాడు. భయపడిపోయి పరిగెడుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు పిలవడం ఎందుకు మరి అంటే వాడు ఖాళీగా ఉండదని పిలిచాడు తన బలం చూపించడానికి. తీరా వారిని చూసి వాడు స్పీడ్గా పరిగెట్టుకుని పారిపోతుంటే వాలి తనకుంటూ వెళ్తాడు. వారితో పాటు సుగ్రీవుడు వెళ్తాడు. ఇద్దరు వెళ్ళిన తర్వాత వాడు ఒక కొండ గుహలో వెళ్ళిపోతాడు. ఒక కొండ బిలంలో వెళ్ళిపోతే వాళ్ళు చెప్తాడు, నేను వెళ్ళి వీళ్ళు వధిస్తాను సుగ్రీవా, నువ్వు బయట ఉండు, నువ్వు ఇక్కడే ఉండి కాపలా కాస్తూ గుహకి, నేను లోపలికి వెళ్తా అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన కాసేపటికి ఏమవుతుందంటే రక్తం వస్తుంటుంది బయటికి. అది చూసి ఇంకా సుగ్రీవుడు ఏమవుతున్నాడంటే వాళ్ళు చనిపోయాడు, ఆ రాక్షసుడు వాళ్ళని చంపేశాడు అని అర్థం చేసుకుని మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేస్తాడే మన భయానికి ఏం చేస్తాడంటే ఆ కొండ బిలంని మూసేస్తాడు. పెద్ద పండరాయి పెట్టి మూసేస్తాడు. వాళ్ళంత బలవంతుడు వానరుడు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. రావణాసుడు ఎదుర్కొన్నారంటే వాళ్ళకి ఎంత బలవంతులు ఏంటారు ఆ కాలంలో. ఆ మూసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అందరికీ చెప్తాడు ఇలా అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రులు, రాజు లేకుండా కిష్కింధకి రాజు లేకుండా, అందుకని నువ్వే రాజు అని చెప్పేస్తాడు. అతను రాజయ్యాడు. రాజైనాక తారని పెళ్లి చేసుకుంటాడు. అంటే అమ్మ భార్య, తన భార్య ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనుషులకి, రాక్షసులకి, జంతువులకి ఒకటే విషయం ఎలా ఉంటుంది చూడండి. రాక్షసులు ఏం చేస్తారు, ఇంకొకళ్ళ వాళ్ళైనా సరే వీళ్ళు అపహరించేస్తారు. రావణాసుడు సీతను అపహరించాడు, ఇంకొకరి భార్య అయినా వాడికి పర్వాలేదు. రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళకు కావాల్సిన ఇతరుల దగ్గర ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటారు. అది రాక్షస మనస్తత్వం. ఇంకా యానిమల్స్కి వావి వరుస లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వదిన అంటే తల్లితో సమానం. ముందు ముందు ఒక సీన్ వస్తుంది లక్ష్మణుడికి సంబంధించి, అప్పుడు మీకు తెలుస్తుంది మనుషులు ఎట్లా ఉంటారు. ఇక్కడ తార కూడా పెళ్లి చేసుకుంటాడు, అట్లా హాయిగా ఉంటాడు. తర్వాత వాలి బయటకు వస్తాడు. వచ్చి వాలి ఆ రాక్షసుని చంపేశాడు, మాయాన్ని చంపేశాడు. చంపి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి తమ్ముడు. తీరా రాజ్యంలోకి వస్తే ఏమైంది, తమ్ముడు రాజు అయిపోయాడు. తన భార్య కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇది చూసే కోపం వస్తుంది కదా సహజంగా. నేను ఉండమని చెప్పినప్పుడు ఎందుకు ఉండలేదు అని చెప్పి సుగ్రీవుడు బాగా పడతాడు. సుగ్రీవుడిని కొట్టి ఇంకా రాజ్యం నుంచి వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టేసి బాగా వెంబడబడతాడు, అంటే చంపినంత పని చేస్తాడు అనమాట. అప్పుడు సుగ్రీవుడు అంతా పారిపోతుంటే చివరికి ఆయనకి చెప్తారు, నువ్వు ఇక్కడ ఋష్యముఖ పర్వతం మీద ఉండు. ఋష్యముఖ పర్వతం మీద ఉంటే వాలి రాలేదు, వాలి అక్కడ కొంచెం చనిపోతాడని వారికి ఒక శాపం ఉంది. అదొక ఋషి పెట్టాడు ఆ శాపం. కాబట్టి ఇక్కడికి అతను వాలి రాలేడు, ఇక్కడ ఉండు అని చెప్తే అప్పటి నుంచి ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉంటాడు. ఈ లోపల వాలి ఏం చేశాడు, తనే మళ్ళీ రాజైనాడు. వాలి కొడుకు అమ్ముడు. వాలి మళ్ళీ తన వారిని మళ్ళీ తానే స్వీకరించాడు. తీసుకుని అట్లాగే సుగ్రీవుడి భార్య కూడా తనే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, యానిమల్స్ ఉంటానే మరి జంతువులకి వాలి వరుస తెలియదు. మనకేంటంటే తమ్ముడి భార్య అంటే కోడ
అన్న వారిని తమ్ముడి వారిని వాళ్ళకి ఇష్టమైతే చేపట్టవచ్చు అని చెప్తారు. సరే, ఇప్పుడు మనం సామాజికంగా ఆలోచిస్తే నేను చెప్పిన రీజన్స్ ఇలా ఉంటాయి. మనకి ఒక సంస్కారం ఉంది, మనిషికి ఒక సంస్కారం ఉంది. అది ఇదంతా జరిగింది. అందుకని ఏంటంటే సుగ్రీవుడు ఎప్పుడు ప్రాణభయంతో ఉంటాడు, వారి మీద చంపడానికి వస్తున్నాడేమో అని చెప్పి. ఇక్కడ రామలక్ష్మణులు బాణాలు వేసుకుని వచ్చేసరికి సుగ్రీవుడు చాలా భయపడతాడు. భయపడి ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు ఎగురుతూ ఉంటాడు భయాన్ని. అది చూసి అప్పుడు ఫస్ట్ మనకి హనుమంతుడి ఇంట్రడక్షన్ కనిపిస్తుంది రామాయణంలో. ఆయన వచ్చేటాడు, ఇదేంటి నువ్వు హనుమంతుడు సుగ్రీవుడి మంత్రి. సుగ్రీవుడికి నలుగురు మంత్రులు ఉంటారు, ముఖ్యమైన మంత్రులు నలుగురు ఉంటారు. ఆ నలుగురులో ఈయన కూడా అనమాట హనుమంతుడు. అంటే రాజు అయిన వాడు భయపడుతుంటే నీ ప్రజలు భయపడరా? ఎందుకంటే సుగ్రీవుడు ఒంటరిగా లేడు, సుగ్రీవుడితో పాటు ఆయనని అనుసరించే వాళ్ళు వానలు కూడా ఉన్నారు. ఆయన ఇప్పటి సుగ్రీవుడితో పాటు ఆయన ఫాలోవర్స్ కూడా వచ్చేసారు, చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరినీ చూసి అందరినీ గౌరవిస్తారా? రాజుగా భయపడుతున్నాడు, ఎవరిని చూసినా రాజు భయపడి డబ్బులేస్తున్నాడు అంటే నీకు ఏం గౌరవం ఉంటుంది? ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అంటే హనుమంతుడు పంపిస్తాడు, నువ్వే వెళ్ళి కనుక్కుంటా అంటే హనుమంతుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ పరిచయం చేసుకుంటాడు. అయితే రాముడు మాట్లాడు హనుమంతుడితో, లక్ష్మణుడు మాట్లాడతాడు. ఎందుకంటే రాజు అయిన వాడు తను మాట్లాడు, ఆయన నెక్స్ట్ ఎవరు వాడు మాట్లాడతారు. హనుమంతుడితో మాట్లాడితే చెప్తాడు హనుమంతుడు ఇలా సంగతి అని. అంటే అయితే సుగ్రీవుడి కోసమే వీళ్ళు వస్తున్నారు చెప్తారు. వీళ్ళు మేము సుగ్రీవుడి కోసమే వస్తున్నాము, పదండి పరిచయం చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి సినిమాలో చూపిస్తుంటారు, హనుమంతుడి మెడలో కాంచన మాల ఉంటుంది. ఆ మాల చూసి గుర్తుపట్టాడు రాముడు. అతను బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, వస్తే తను హనుమంతుడని చెప్పడు. అంటే మామూలుగా మనకు తెలిసిన స్టోరీ, బయట చెప్తున్న స్టోరీ. అయితే రాముడు చూసేసరికి రాముడికి మెడలో ఈ హనుమంతుడి మెడలో ఒక కాంచన మాల కనిపించింది. అప్పుడు గుర్తుపట్టి హనుమాన్ ఇచ్చాడు రాముడు. అదేమీ లేదు, ఈయన బ్రాహ్మణ వేషంలో వెళ్ళడు, ఒక సన్యాసి వేషంలో వెళ్తాడు, ఒక భిక్షుకుడి వేషంలో వెళ్తాడు హనుమంతుడు. నిజంగా ఆయన ఎవరో తెలియదు రాముడు. సరే, పరిచయం అయిన తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చేస్తారు. అయితే సుగ్రీవుడు వీళ్ళకి చెప్తాడన్నమాట, ఇలా జరిగింది, నా రాజ్యం పోయింది, నా భార్య పోయింది. అంటే రాముడి పరిస్థితి కూడా అదే, రాముడికి ఇక్కడ రాజ్యం లేదు, రాముడికి భార్య లేదు. కాబట్టి ఒకళ్ళ కష్టకాలం కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్నాక రాముడు ఏం చెప్తాడంటే, నీ అన్నయ్య నిన్ను అధర్మంగా నీ రాజ్యం అపహరించాడు కాబట్టి నీ అన్నని నీ కోసం నేను యుద్ధం చేసి చంపేస్తాను. నువ్వేం చేయాలంటే ప్రతిఫలంగా నాకు నా భార్యని వెతికి తెచ్చివ్వాలి, సీతమ్మని అని చెప్తాడు. ఇట్లా ఫ్రెండ్షిప్ అవుతుంది. ఆ స్నేహం కూడా ఎలా జరిగింది అంటే అగ్నిసాక్షిగా చేశారంటే ఇంకా మాట తప్పకూడదు, ఆ స్నేహం వెనక్కి తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు స్నేహం చేస్తారు. వారు ఇస్తాడు యుద్ధానికి, వారిని పిలుస్తాడు సుగ్రీవుడు. వెళ్ళి నువ్వు రా యుద్ధానికి అంటే వీడికేంటి ఇంత ధైర్యం వచ్చింది అనుకుంటాడు. దాన్ని చూసి పారిపోయాడు ఈ సుగ్రీవుడు. ఇప్పుడు ధైర్యం ఎట్లా వచ్చింది అని పదా అని చెప్పొస్తాడు, వచ్చి కొడతాడు బాగా వాలి. రాముడు ఏం చెప్పాడు, నేను వారిని సంహరిస్తానని చెప్పాడు. కానీ చూస్తే ఎట్లా ఉందంటే వాళ్ళిద్దరు కూడా ఒకేలాగా ఉంటారు. వాలి సుగ్రీవుడు ఒకేలాగా ఉంటారు, గుర్తుపట్టడం కష్టం. అందుకని రాముడు ఏం చేయలేకపోతాడు. ఒకవేళ రాముడు బాణం వేస్తే అది పొరపాటున వాలికి బదులు సుగ్రీవుడికి తగిలితే అందుకని రాముడు వెనక్కి తగ్గుతాడు. సరే, సుగ్రీవుడు బాగా కొడతాడు వాలి, కొట్టి నేను చంపను, తమ్ముడివి కాబట్టి నేను చంపను, మళ్ళీ అక్కడ బ్లడ్ రిలేషన్షిప్ అని ఇంకొకసారి నా చోటు రాకుండా పంపించేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడిని కొంచెం గట్టిగానే అంటాడు, నువ్వేదో నన్ను రక్షిస్తావని ఇలా చేస్తావేంటి అంటే అలా కాదు అని చెప్పేసి అప్పుడు గజపుష్ప మాల అని చెప్పేసి ఉంటుంది, పెద్ద పెద్ద పూలతో చేసిన మాల, అంటే ఒక పూల తీగే, అది తీసుకొచ్చి అతని మెడలో ఏమంటాడు, అతని మెడలో వేస్తారు. వేసాక ఇప్పుడు యుద్ధం చేయి, నేను ఈ మాల చూసి గుర్తుపట్టాను ఎవరు సుగ్రీవుడు ఎవరు వారు అంటే మళ్ళీ పిలుస్తాడు వారి యుద్ధానికి. అప్పుడు వాలి భార్య తార వచ్చేంటుంది, నువ్వు వెళ్ళకు, మళ్ళీ ఇప్పుడే
నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటిదాకానేమో కోపం, ఇప్పుడేమో చనిపోయాక అన్న మంచిగా అనిపిస్తాడు. కొంతమంది చూడండి, మనుషులు బతుకున్న వాళ్ళు ఏమి మామూలుగా ఉంటారు, చనిపోయాక వాళ్ళ మంచితనం గుర్తించుకుని ఏడుస్తుంటారు. దానికి ఇంగ్లీష్లో పోయం ఉంది, నాకు తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తుంది. అందులో ఏం చెప్తారంటే, నేను చనిపోయిన తర్వాత మంచి పూల బొకేలన్నీ మంచి మంచి పట్టుకొస్తారు నా సమాధి దగ్గరికి. ఎందుకు? నేను బతుకున్నప్పుడే నాకు తీసుకొస్తారు, ఎంతో సంతోషించేవాడు కదా. అలాగే నేను చనిపోయాక ఆయన ఎంత మంచివాడో అని నేను నీకు చేసిన ఉపకారం మీరు తలుచుకుంటారు. కానీ అది నేను బతుకున్నాగానే నువ్వు ఇంత ఉపకారం చేసావు, ఒక్క మంచి మాట మాతో అంటే ఎంత సంతోషపడదు అని అంటారు. ఇది 100% నిజం. మనిషిని బతుకున్నప్పుడే సంతోషపెట్టాలి. మనిషి బతుకున్న వాళ్ళు పోట్లాడి మనం వాళ్ళతో విరోధం పెట్టుకుని క్షమించలేకుండా ఉండి వాళ్ళు పోయాక ఆయన మంచివాడు అంటే ఎందుకు ఏం కావు? ఎవరైనా శాశ్వతంగా ఉంటారు, ఉన్ననాడు శత్రుత్వాలు మాని ఉండాలి. ఇక్కడ మన సుగ్రీవుడి పాత్రలో ఎంత అనిపిస్తుంది. చనిపోయాక అన్నం తెచ్చుకునేది ఇంకా పైన ఏమంటాడంటే, నేను కూడా చచ్చిపోతాను అంటాడు సుగ్రీవుడు. నేను కూడా దిక్కులో దుక్కుతాను, మా అన్నలేంటి నాకెందుకు ఇదంతా అంటాడు. అంటే అలా కాదు, తార కూడా అదేంటి, నేను సహమానం చేస్తాను, ఆ భక్తులేమి నేను బతకలేమో ఏడుస్తాను అంటే పాపం వారి పోతూ పోతూ అన్నను నాకు చెప్తాడు సుగ్రీవుడికి, జాగ్రత్తగా చూసుకో. రాముడికేమో సుగ్రీవుడు నాకు చెప్తాడు, సుగ్రీవుడిని చూసుకోవడం ఇంకా అలా ఏంటవుతుందన్నమాట. తర్వాత సుగ్రీవుడు రాజవుతాడు, తారని పెళ్లి చేసుకుంటాడు. తారని పెళ్లి చేసుకుంటే మనకి తప్పు కదా అండి, తారకి ఇష్టమే కదా. సుగ్రీవుడిని పెళ్లి చేసుకోవడం తారకి ఇష్టమే. భర్త చనిపోతే నేను సహగమనం చేస్తాను, ఆయన లేకుండా నేను ఉండలేను అన్న తార హ్యాపీగా ఆయన చేసేసింది సుగ్రీవుడు. కాబట్టి సుగ్రీవుడు తప్పలేదు, బలవంతంగా చేసుకునేది కాబట్టి. అయితే రాముడు ఏం చేశాడంటే, రాముడి దగ్గర విశేషం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు చూస్తాడు, ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాము, ఏదో అర్జెంటుగా మీరు ఇంటికి మర్చిపోయారు, కాలేజీకి వచ్చారు, ఇంటి దగ్గర ఏదో మర్చిపోయారు, మీ అన్నయ్యో తమ్ముడో చెల్లెలు తొందరగా తీసుకురాను అంటే మీ ఇల్లు ఈ చివరి ఉంది, నువ్వు ఉన్న కాలేజ్ అక్కడ ఉంది, నువ్వు మర్చిపోయావు, అర్జెంటుగా ఇవ్వండి ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళంటే కొంచెం టైం ఎక్కువ మేము వస్తామంటే కాదు కాదు వెంటనే రావాలి, వాళ్ళు ఎప్పుడే రావాలి. ఎదుటి వాళ్ళ కష్టకాలు మనం గమనించాం. మన పని అయితే చాలకుండా 90% అలాగే ఉంటారు, 90% అంతే ఉంటారు. మన పని అయితే చాలు. ఎదుటి వాడి కష్ట సుఖాలు గమనించడం రాముడి లక్షణం. ఆయన ఏమంటాడంటే, సుగ్రీవుడు అంటాడు, నాకు రాజ్యం వచ్చేసింది కదా, నేను ఇంకా సీతమ్మను వెలిపిస్తాను అంటే ఆయన ఇక్కడ ఆగు, ఇది వర్షాకాలము, రాబోతున్నది వర్షాకాలం, కాబట్టి నువ్వేం చేస్తావంటే హాయిగా నీ కొత్తగా రాజ్యం వచ్చేసింది, నువ్వు పోగొట్టుకున్న రాజ్యం వచ్చేసింది, నువ్వు పోగొట్టుకున్న భార్య వచ్చింది. ఆయన భార్య నువ్వు చెప్పాను కదా, కాబట్టి నువ్వు పూర్తిగా సంతోషంగా ఉండు, నువ్వు పూర్తిగా కాలం చాలా ఆనందంగా గడిపి తర్వాత వర్షాకాలం అయిన తర్వాత అప్పుడు సీత మీద కుదురుదాన్ని అంటాడు. ఎందుకంటే సీత లేకపోతే ఎవరికి నష్టం? రాముడికి. రాముడు తన దుఃఖం భరిస్తూ ఉంటాడు, కానీ సుగ్రీవుడు సంతోషంగా ఉండాలి, కొత్తగా రాజ్యం వచ్చింది ఆయన అని. సుగ్రీవుడు వెళ్ళిపోతాడు. అయితే మన సుగ్రీవుడు ఏం చేశాడు? మర్చిపోయాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకి మళ్ళా రాజ్యం వచ్చేసింది, తన భార్యలకు వచ్చేసింది, భోగభాగ్యాలకు వచ్చేసింది. కాబట్టి ఆయన రాత్రి పగళ్ళు పూర్తిగా తాగడము తినడము ఇట్లా అన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. రాముడి సంగతి మర్చిపోయాడు. హనుమంతుడు గుర్తు చేస్తాడు, రాముడు ఇంకోటి ఇంట్లో చేస్తే అంటే అప్పుడు ఏం చేస్తాడంటే అందరిని పిలిపించి మొత్తం కోతుల మీద పిలిపిస్తాడు. వానలు 10 కోట్ల మంది వచ్చారు. అంటే ఒక స్థలం నుంచి కాదు, మొత్తం ప్రపంచం మీద ఉన్న వానరులందరినీ పిలిపించారు. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రాక్షసులు ఉంటారు ఒక్కొక్క వానరు. అలాంటి వాళ్ళు వచ్చారు యుద్ధానికంటే సీతమ్మ వెతకడానికి ముందు, అప్పటి యుద్ధం ప్రసక్తి లేదు, సీతను వెతకడానికి ఇంతమంది వచ్చారు. అయితే ఈ లోపల రాముడు పంపించాడు, వాళ్ళు వస్తున్నారు. ఈ లోపల రాముడు ఏం చేశాడంటే లక్ష్మణుని పంపించాడు, నువ్వు వెళ్ళి కనుక్కో అసలు ఏంటి, సుగ్రీవుడు మన సంగతి పట్టించుకోవడలేదు అని. రాముడు చాలా పాష్గా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే వాలి వెళ్ళిన దారి ఇంకా మూసుకుపోలేదు అని సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాలి ఏ దారిలో వెళ్ళాడు? మృత్యు దారిలో వెళ్ళాడు, కాబట్టి ఆ దారి ఇంకా మూసుకుపోలేదని చెప్పాడు. అంటే సుగ్రీవుడు కూడా అక్కడికి పంపిస్తాను అప్పుడు నొప్పించకుండా మాట్లాడతాడు. వాక్య కోవిదుడు అంటారు రాముడు, వాక్య కోవిదుడు, వాక్యాలు తెచ్చుకో. అయిన తర్వాత సరే లక్ష్మణ్ వచ్చి కోపం వచ్చేస్తుంది. లక్ష్మణ్ ఆయన గట్టిగా అడుగుతాడు. అప్పుడు తార వస్తుంది, వచ్చి ఎందుకంటే సుగ్రీవుడు రాడు, సుగ్రీవుడు వస్తే మళ్ళీ లక్ష్మణుడికి కోపం వస్తుందేమో తార పంపిస్తారు. ఆడవాళ్ళని చూస్తే గట్టిగా తిట్టలేదు కదా. అప్పుడు తార వచ్చి ఆయన లక్ష్మణ వానరులందరూ వస్తున్నారు, 10 కోట్ల మందిని పిలిపిస్తున్నాడు సుగ్రీవుడు అంటే లక్ష్మణుడు చదివాడు. సరే అందరూ కలిసి రాముడు వెళ్ళారు. రాముడు సుగ్రీవుడితో మాట్లాడి ఆ వానరులందరినీ పిలిచి సుగ్రీవుడికి చెప్తాడు,
నిరాశపడకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా ఒక పని సాధించగలుగుతాం. బ్రతికి ఉంటే సాధించగలుగుతాం, చనిపోతే అసలు ఇంకేం ఉండదు ఇంకా. కాబట్టి హనుమంతుడు చాలా గొప్ప కౌన్సిలింగ్ ఇస్తాడు. అది అందరికీ మనందరికీ కూడా చాలా అవసరమైన విషయాలు ఉంటాయి, అందులో ఎంతో పనికొచ్చే విషయాలు. అందుకే రామాయణం చదవండి నేను చెప్తాను. అయిన తర్వాత ఇంకంతా కొంచెం టైం వస్తుంది, మొత్తం కథగా చెప్పుకుంటూ పడుకుంటారు. ఏం చెప్తాము, రాముడు ఇలా మొత్తం దశరథుడు ఎలా పంపించేశాడు వనవాసానికి, రాముడిని సీతారామ లక్ష్మణులు ఎలా బయలుదేరారు, సీతాపహరణం జరిగింది, రావణాసుడు జాడ దిగింది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు రామాయణం మొత్తం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా చేసేది లేక వాళ్ళు మాట్లాడేసుకుంటుంటారు. అప్పుడు మధ్యలో ఒక మాట కూడా వచ్చింది వీళ్ళ నోట్ల నుంచి. ఏమని, పాపం జటాయు కూడా బలైపోయాడు, జటాయు కూడా చంపేశాడు రావణాసుడు అని. అది వినగానే వీళ్ళకి ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఎవరుగా నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు, నా తమ్ముడు జటాయు గురించి ఎవరుగా మాట్లాడుతున్నారు అని ఒక అరుపు వినిపిస్తుంది. చూస్తే పెద్ద పక్షి ఉంటుంది అక్కడ. ఆ పక్షి పేరు సంపాతి. ఆయన జటాయు వాళ్ళ అమ్మయ్య. ఆయన వింటాడు, రాముడి కథ మొత్తం వింటాడు. విని అందులో జటాయు తెలిసి కడతాడు. ఏం జరిగింది అంటే మీరు చెప్తారు, జటాయు ఇలా ఇంటిని మొత్తం కథంతా చెప్తారు. చెప్తే ఆయన అంటాడు, నేను కదలేను వెదలేను, నన్ను తీసుకెళ్ళి కాస్త కింద దించండి అంటే వీళ్ళు భయపడతారు. కానీ మళ్ళీ ఏదో ముసలాయన కదా అని చెప్పి దించుతారు. అప్పుడు ఆయన కష్టం చెప్తాడు. జటాయువు సంపాతి ఇద్దరు చాలా ఎన్నుగా ఉన్నప్పుడు సూర్యుని చూసి సూర్యుని అందుకోవాలంటే పరిగెట్టారు కదా. సూర్యుని అందుకోవాలంటే కష్టం కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే పందెం వేసుకున్నారు ఇద్దరు, పోటీ అనమాట. నువ్వు వెళ్తావా నేను వెళ్తాను. అయితే జటాయు వెళ్ళిపోయాడు, కొంచెం దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ వేడికి కాలిపోతున్నాడు జటాయు. అది చూసి సంపాతి తీసినట్టు తన లెక్కలు అడ్డం పెట్టాడు తమ్ముడు. అడ్డం పెట్టేసరికి ఇక్కడ ఏమైంది, సంపాతి మొత్తం కాలిపోయాడు, జటాయు కింద పడిపోయాడు. జటాయుకి ఏం కాలేదు,
ఆలోచించాల్సిన విషయం. స్వామి వివేకానంద చెప్పింది కూడా అదే కదా, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్. నీ లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించద్దు. అలాంటి వాడు ఇప్పుడు నెంబర్ 1 అవుతాడు. విశ్రమించకుండా తన లక్ష్యం కోసం పనిచేసేవాడు జీవితంలో తన చుట్టూ ఉన్న ప్రతి పరిమాణంలో తన నెంబర్ 1గా ఉంటాడు. ఇక్కడ హనుమంతుడు అంతే కదా, మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు సుగ్రీవుడికి, మరి ఈయనే కదా కార్యవంత రామకార్యం చేసుకొచ్చింది. సరే హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. దాని నడులని మీద దాన్ని చంపేస్తాడు. మధ్యలో నాగమాల వస్తుంది, సురసారి ఆవిడ వస్తుంది. ఆవిడ ఏంటంటే మింగేయడానికి నేను ఖచ్చితంగా మింగాల్సిందే అంటున్నాడు. అమ్మ ఓడిపో తర్వాత వస్తానంటాడు, వినదు. ఎంత ఏం చేస్తాడంటే ఆవిడ నోట్ల పోయి మన బయటకు వచ్చేస్తాడు. మింగేసినట్టు ఏం కదా అట్లా, ఎందుకంటే పని కావాలి ఆయన ముందు. సరే వెళ్ళి దాటుకుంటూ లంకాపట్నం చేరాడు. రాత్రి పూట అక్కడ లంకిని చూశాడు. లంకిని విషయంలో 2 విషయాలు చెప్తారు మనకి. ఒకటి ఏంటంటే రామాయణంలో లంకిని హనుమంతుడు బెదిరించాడు, బాగా భయపెట్టాడు, అట్లా ఉంటుంది. అదే దేవీ పురాణంలో ఎట్లా ఉంటుందంటే దేవి భాగవత పురాణంలో అమ్మవారి అమ్మవారిని చూస్తుంటే హనుమంతుడికి అభయం ఇస్తుంది. నాయన వీడు ఒక అమ్మాయిని ఒక పరస్త్రీని బలవంతంగా పట్టుకొచ్చాడు, నువ్వు పరస్త్రీని ఇక్కడ తెచ్చినప్పుడు నేను ఉందని వాడికి ముందే చెప్పాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఆవిడే హనుమంతుడికి అభయం ఇచ్చి ఆవిడ వెళ్ళిపోతుంది. అది దేవి భాగవతంలో ఉంది. ఇక్కడ రామాయణంలో ఏంటంటే లంకిని ఒక చంపిస్తాడు హనుమంతుడు, ఇంకా తర్వాత వెళ్ళిపోతుంది. ఇప్పుడేం చేశాడు హనుమంతుడు, ఎట్లా లోపలికి వెళ్ళాలి అని చిన్న పిల్లని కలుపుకొని వచ్చేస్తుంది. ఆయన కామరూపం కదా, ఆయన కావాలంటే పెరగడు, కావాలంటే చిన్న రూపంతో ఆగలడు. అలా చిన్న రూపంతో ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళి అంతపురంలోకి వెళ్ళాడు. అన్ని భవనంగా చూస్తున్నాడు. అది ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో వాళ్ళ కిడ్నీలు ఎట్లా ఉన్నాయి కూడా వర్ణిస్తారు. కిటికీలకు ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి, ఫ్లోర్ ఎలా ఉంది, నేల రావణాసుడు భవనాలు మిలమిల తెలుస్తుందట. అదంతా చూసి హనుమంతుడు అనుకున్నాడ, అసలు రాముడు అలాగే ఎక్కడికి అనుకున్నాడు. అసలు రాముడికైనా కష్టమేమో ఇది జయించడం అనుకున్నాడు. అంటే అంత గొప్పగా, అంత వైభవంగా, అంత పకడ్బందీగా ఉంది. అట్లా చేస్తున్నాడు రావణాసుడు, ఎవరు చొరపట్టని వీలు కాకుండా. అంతా చూశాడు. చూసి సరే ఆడవాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళి అంతపురం ఉంటారు కదా, అంతపురానికి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మధ్య సీతను
మౌసీజీ ఏం చెప్తారంటే సీత ఎలా మాట్లాడుతుందో మృదువుగా, అయితే స్త్రీలకు ఆత్మస్థైర్యం ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి. ఒక సన్నివేశం ఒకటి కల్పితమే అందులో చెప్తారు మన మౌసీజీ. ఏమని అంటే సీతమ్మని బెదిరించడానికి రావణాసురుడు ఏం చేస్తాడంటే రామరావణ యుద్ధంలో మాయారాముడు తలకాయ తీసుకొచ్చి ఇస్తాడు. ఇదిగో రాముడు చంపేస్తాను అని చెప్పి తల కట్ చేస్తాడు. ఆవిడ చూస్తుంది నిజంగా రాముడు తలలాగానే ఉంది కాబట్టి రాముడు చంపేశాడా రావణాసురుడు అనుకుని ఒకసారి మూర్చపోతుంది బాబు. అయినా లేచి రావణాసురుడు దగ్గరికి వెళ్తుంది కదా, వెళ్ళి నా భర్త చనిపోయాడు, నాకెవరు దిక్కు, మా నాన్న ఇక్కడ లేడు కదా జనక మహారాజు, కాబట్టి మా నాన్న ఉంటే ఇప్పుడు ఏం చేయాలో అవన్నీ నువ్వే నాకు చేసి పెట్టు అని ప్రార్థించింది రావణాసురుడు. అతను సిగ్గుడు లోపలిపోయాడు. ఇది రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేదు, కానీ మన మందరి మౌసీజీ రాసిన పుస్తకంలో ఉంది. అక్కడ ఆవిడ ఎందుకు చెప్పారంటే ఆ వాక్చాతుర్యం అనేది, ఎందుకంటే మన వాక్కు ద్వారా చేయించవచ్చు మనుషులు. స్వరం అనేది మన చేతిలో ఉంటుంది, మాట మంచితనంతో కూడా ఎదుటివాడిని మనం ఒప్పించవచ్చు అని. కానీ ఇక్కడ ఏంటంటే రావణాసురుడు అట్లా కొట్టుబడే విషయం లేదు. ఇక్కడ అతను అంత బెదిరించి చేసి చీతల సచ్చినట్టు చంపేస్తానంటాడు, తగ్గి తీసుకుని తిరిగి వస్తాడు. ఆవిడ ఎందుకు ఒప్పుకోపోయిస్తాడు. అప్పుడు రావణాసురుడు భార్య కావుతుంది ధాన్యమాని, ఆవిడ పేరు ధాన్యమాని. ఆవిడ చేస్తుందంటే ఎందుకు మేము ఇంతమంది ఉన్నాం కదా మేము చూసుకుంటాము కదా వాడు ఆవేశపడుకొని వాడిని చదవచ్చు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు సీత అనుకుంటుంది ఇది ఎందుకు వచ్చిన బాధ, నాకు రోజు రోజు నరకము, తన వాళ్ళు ఎక్కడున్నారో ఆవిడ తెలియదు. అక్కడ అసలే తల్లిదండ్రులు వదిలేసి పెళ్లి చేసుకున్నాక ఆ రాజ్యం వదిలేసి వనవాసం వచ్చింది. ఆ వనవాసంలో భర్తని మనల్ని కొడుకు ఇక్కడికి వచ్చింది. దుర్భరంగా ఉంది సీత విషయం. అందుకని ఆవిడ ముందు చనిపోదాం అనుకుని తన జడతోటి ఉడిపోసుకోవడానికి ఆవిడ చెట్టు బిగించుకుంటాడు. అదే సమయానికి హనుమంతుడు రాముడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే హనుమంతుడు డైరెక్ట్గా కిందికి వచ్చాడు. కిందికి వచ్చి అమ్మ నేను హనుమంతుడిని రాముడు పంపించాడు అంటే ఆవిడ నమ్మదు. ఈ రావణాసుడు రకరకాల వేషాలు వేసుకొస్తాడు. అప్పుడేమో సన్యాసిలాగా వచ్చాడు. అందుకని ఆవిడకి ఎవరు చూస్తా భయం, అంత భయస్తురాలే ఉంది. ఇప్పుడు ఆవిడ దీనంగా ఉంది సీత. అందుకే ఆంజనేయుడిని బుద్ధిమతా పరిష్టం అంటారు. ఆయనకి ఏంటంటే తెలివి చాలా ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ. అందుకని ఆయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి చెట్టు మీద నుంచి రామాయణం చెప్పడం మొదలుపెట్టాడు. రాముడి గురించి చెప్తున్నాడు. చెప్తే ఆవిడ వింటుంది. ఎవరు చెప్తున్నారు రామాయణం అని తగ్గుతుంది, ఆవిడ అప్పాటు చేసుకుని ఆగుతుంది. అప్పుడు కిందికి వస్తాడు. కిందికి వచ్చి వాళ్ళెవరు చూడకుండా కాముడు చిన్న వేషంలో ఉంటాడు. ఆయనకి వాడు నమ్మదు, నాకు తెలుసు నువ్వు రాక్షసుడే, నువ్వు రావణాసుడివే అని అంటుంది. అప్పుడు ఆయన కాదమ్మా అంత ఒప్పించి చివరికి రాముడిచ్చిన ఉంగరం ఆవిడకిస్తాడు. అప్పుడు నమ్మింది. ఆ ఉంగరం చూడగానే రాముడిని చూసినట్టుగా ఆవిడ చాలా ఏడ్చేస్తుంది. రాముడు క్షేమంగా ఉన్నాడా ముందుది చెప్పు అంటే ఆయన కూడా చాలా దుఃఖంగా ఉన్నాడమ్మా, ఆయన పిండి తిప్పలేవు, ఆయన పిండి కోసం వెతుకుతున్నాడు అని చెప్తే ఆవిడ దానికోసం బాధపడుతుంది. రాముడు క్షేమంగా ఉన్నాడు. ఆవిడకు భయం ఏంటంటే ఈ రావణాసుడు రామలక్ష్మణుడు కూడా చంపేశారేమో అని భయం ఆవిడ. ఇప్పుడు వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే ఆవిడకి సంతోషమే, కానీ రాముడు తన కోసం ఏడుస్తుంది. ఆయన కూడా చిక్కిపోయాడు, పిండి తినలేదంటే ఆవిడకి ఇంకా బాధ. ఆయన తర్వాత ఆవిడ చేస్తుందంటే తన తల మీద నుంచి శిరోమణి తీసి ఆయనకి ఇస్తుంది. రాముడికి ఇది చూపించు, నువ్వు నన్నే చూస్తుంటే ఆయన గుర్తుపడతాడు. మరి సీత చూసావా లేకపోతే ఇంకెవరిని చూసావో అని అనుకుంటాడు కదా, అందుకని గుర్తుగా ఈ శిరోమణి అని దానికి సంబంధించిన కొన్ని విశేషాలు చెప్తుంది. అది పెళ్లిలో వాళ్ళు అలంకరించడం అవన్నీ చెప్తారు. అది తీసుకుని ఇక ధైర్యంగా ఉండమని చెప్తారు. అయితే ఆవిడేమంటుందంటే వాళ్ళందరినీ అడిగానని చెప్పు, వాళ్ళకి నమస్కారాలు చెప్పు, తొందరగా నన్ను సెలవిపించమని చెప్పు అంటుంది. అంటే ఇప్పుడు ఆయన అంటాడు ఎందుకమ్మా నీకు బాధ, నా వీటి మీద కూర్చో, నిమిషంలో తీసుకెళ్ళిపోతానేమో, వీళ్ళు బలంతా మనకు ఎక్కువంటాడు. అంటే ఆవిడే రెండు కారణాలు చెప్తుంది. నేను రాను ఆయన నీతో నేను రాను. రెండు కారణాలు. ఒకటి ఏంటంటే నేను సముద్రంలో పడిపోతానేమో ఇప్పుడు వెళ్ళేసుకుని, ఎందుకంటే ఆయన చాలా వేగంగా వెళ్తాడు. ఆ వేగానికి నేను సముద్రంలో పడిపోతే అదొకటి. ఇంకొకటి ఏంటంటే నేను నీతో వస్తే రాముడికి చెడ్డ పేరు వస్తుంది, భార్యని రక్షించుకోలేకపోయాడు అని ఆయనకి కీర్తి తెచ్చే పని నేను చేయాలి, కాబట్టి నేను నీతో రాను. అదిగాక అసలు విషయం ఏంటంటే ఆవిడ పరపురుషుడిని తాకదు. మనం ఫస్ట్ రోజే ఈ విషయం ఇంట్రడక్షన్ చెప్పానండి. మనం షేక్ హ్యాండ్ ఇస్తాము, హక్ చేసుకుంటాము, ఇవాళ రేపు అమ్మాయిల అబ్బాయిలు తప్పు అంతే, తాకకూడదు అంతే. అది మనకు తెలుసుండాలి. అది తెలియకపోతే కనీసం రామాయణ పుస్తకం నేర్చుకోవాలి, ఏది తప్పు ఏది ఉంటుంది. అందుకని ఇవన్నీ చెప్తున్నారు. సరే అంటాడు. అని ఇప్పుడు ఈయనేమనుకుంటాడు, సరే వెళ్ళి లోపల అసలు రావణాసుడు బలం ఎంత తెలుసుకున్నాం, రావణాసుడికి ఎంత బలం
ధ్వంసం చేస్తే అప్పుడు రాక్షసులు వస్తారు. వచ్చి ఆ కాపల వాళ్ళందరినీ చంపేస్తాడు. చంపడానికి చిన్న విషయం కాదు కదా. వెంటనే ఇలా మన ఉద్యానవనంలో కోతి వచ్చింది, అశోకవనంలో కోతి వచ్చి మొత్తం అని ధ్వంసం చేస్తుంది అని రావణాసుడికి మెసేజ్ వెళ్ళిపోయింది. అప్పుడు రావణాసుడు ఏం చేశాడు, ఇంకో కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు 80,000 మందిని పంపిస్తాడు. 80,000 మందికి ఇంటికి వస్తారు ఒక్కసారి హనుమంతుడి. ఆ 80,000 మందిని చంపేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే పైన తోరణం ఉంటుంది, తోరణం మీద కూర్చుంటాడు. వచ్చినప్పుడు పరిగె తీసుకుంటాడు, వేసేస్తుంటాడు అందరినీ. మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత మంత్రులు పంపిస్తాడు, సేనాపతులు పంపిస్తాడు, వాళ్ళ కొడుకుని. ఆ వచ్చినప్పుడు చంపేస్తాడు, మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. చివరికి రావణాసుడు కొడుకుని పంపిస్తాడు, అక్షకుమారుడు. వాడు కూడా చచ్చిపోయాడు. తన కొడుకు చచ్చిపోయేసరికి భయం వేస్తుంది రావణాసుడు. నిజంగా పోతేనా ఇది ఏంటిదంతా అని ఆ భయానికి ఇంద్రజిత్తుకు పంపిస్తాడు. హనుమంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, మన కౌశిక చెప్పిన ప్రకారం రావణుడిని నమ్మదీయాలి, వాడిని తన దగ్గర రప్పించుకోవాలని నేను ఎంత చేస్తున్నాడు. కానీ రావణాసుడు ఏం చేశాడు, ఇంద్రజిత్తుకు పంపించాడు, కానీ తను రాలేదు. ఇంద్రజిత్ ఏం చేశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు. ఎందుకంటే హనుమంతుడిని జయించలేకపోయాడు ఇంద్రజిత్. అందులో బ్రహ్మాస్త్రానికి తిరిగిలేదు. మీరు కూడా వింటారు కదా, ఇక్కడ బ్రహ్మాస్త్రం ఇది అని అంటారు. రామాయణం నుంచి వచ్చిన ఈ మాటలని తిరిగి బ్రహ్మాస్త్రం అండి, మీరు భలే పని చేశారంట. ఆ బ్రహ్మాస్త్రం వేసేసరికి హనుమంతుడు దాన్ని పట్టుబడిపోయాడు. అది కట్టేసింది. నిజానికి హనుమంతుడిని ఏ ఆయుధాలు ఏమి చేయదు, ఏ దేవతల ఆయుధాలు ఆయన పనిచేయదు. శంఖ చక్ర కదా ఏది కూడా పనిచేయదు. ఎందుకంటే అందరు దేవతలు వరమిస్తారు ఆయన. ఆ చిన్నప్పుడు తెలుసు కదా మీకు, సూర్యుడిని తినడానికి వెళ్తాడు. హనుమంతుడు చిన్న బాబుగా ఉన్నప్పుడు ఆ పుట్టిన బాలుడు ఆయన చేసిన ఆకలేసింది. వాడు అమ్మ వచ్చి లోపల ఆకలేసింది అని ఎర్రగా ఉంది. సూర్యుడిని చూసి ఉదయిస్తున్న సూర్యుడు ఎట్లా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. అదేదో పండు అనుకుంటాడు, అనుకుని తినడానికి వెళ్తాడు. అప్పుడు రాహు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఇంద్రుడికి, నువ్వు సూర్యుడిని పట్టుకోవడానికి నాకే కదా అధికారం ఇచ్చావు, అంటే ఈ సూర్యుడిని ఉంటే మనం రాహు పట్టింది అంటాం కదా, అని నువ్వు సూర్యుడిని పట్టుకోవడానికి నాకు అధికారం ఇచ్చావు. అట్లాంటి ఎవరు చిన్న పిల్లాడు వచ్చేసి సూర్యుడికి వెళ్ళిపోతున్నాడు, ఇది నీకు న్యాయమేనా? నాకు మాటిచ్చి ఇంకోళ్ళు కూడా మాటిస్తావా అంటే ఇంద్రుడు కంటే ఎవరికి మాట ఇవ్వలేదు, అసలు అతను ఇప్పుడు కూడా నాకు తెలియదు అని అప్పుడు వచ్చి వజ్రాయుధంతో పడతాడు హనుమంతుడు. అప్పుడు హనుమంతుడు కింద పడిపోతాడు, దవడకు దెబ్బలకి. అందుకని హనుమాన్ దవడని హనుమాన్ అందుకని దెబ్బలింది కాబట్టి అక్కడి నుంచి హనుమంతుడు అని పేరు వచ్చిందని. ఇక్కడ అప్పుడు పడిపోయేసరికి కేసరికి వాయుదేవుడి కోపం వచ్చింది. వాయుదేవుడి కొడుకు కదా, నా కొడుకుని కొట్టి కింద పడేస్తావా మీరు అని ఆయన మొత్తం అంతా కూడా వాయువు ఎక్కడ లేకుండా వీళ్ళు తీసుకుపోయాడు. అంటే ఎక్కడ గాలి లేదు, చచ్చిపోతారు అందరూ, ఊపిరాటలేదు. అప్పుడు దేవతలందరూ వరం ఇస్తారు, ఏమని అంటే మా ఆయుధాలేవి ముందు నీ కొడుకు మీద పనిచేయవు, నీ కొడుకు చిరంజీవి కాబట్టి ఎవరి ఆయుధం కూడా ఆయన మీద పనిచేయదు, వజ్రాయుధం కూడా పనిచేయదు హనుమంతుడి మీద. ఇంకా బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది అందుకని. కానీ బ్రహ్మాస్త్రానికి పట్టుబడినట్టు నటిస్తాడు హనుమంతుడు. ఎందుకంటే రెస్పెక్ట్, బ్రహ్మ మీద రెస్పెక్ట్, పెద్ద చిన్న గౌరవాలు ఉండాలి కదా. అందుకని బ్రహ్మాస్త్రాన్ని మనం ఎదురు మాట్లాడకూడదు, దాన్ని ఎదిరించకూడదు. అందుకని బ్రహ్మాస్త్రాన్ని పట్టుబడ్డాడు. కట్టబడ్డాక వీళ్ళందరూ ఏం చేస్తారు, రాక్షసులు ఆ సంతోషంతో ఇంకా తాళ్ళు కూడా తెచ్చి కట్టేస్తారు. వేరే తాళ్ళు 20 తీగలు తెచ్చి కట్టేస్తారు, పారిపోతాడేమో. బ్రహ్మాస్త్రం ఏం చేస్తుందంటే వేరే తాళ్ళు కానీ ఎవరు తెచ్చి కట్టినప్పుడు బ్రహ్మాస్త్రం మాయమైపోతుంది. ఆ సంగతి వెళ్ళింది, బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది, పుట్టి తాళ్ళు వెళ్ళింది. మళ్ళీ ఇంటి జిత్తు మొత్తుకుంటాడు, మీరు ఎందుకు దాన్ని పని చేస్తున్నారు, నేను కష్టపడి బ్రహ్మాస్త్రంతో కట్టాను, మీరు మళ్ళీ తాళ్ళని తీసుకొచ్చి కట్టేసరికి అసలు తగిలిపోయింది. ఆ తాళ్ళు ఎంతసేపట్లో వదిలించుకుంటాడు హనుమంతుడు. ఆయన ఒక్కసారి వదిలించుకున్నాడు, మొక్క దిగిపోతుంది. కానీ హనుమంతుడు అంటే ఏది వస్తానంట, ఎందుకంటే హనుమంతుడు ఉద్దేశం ఏంటి, రావణాసుడిని చూడాలి. అందుకని ఆయన చేస్తాడు, తనే వచ్చేస్తాడు. వస్తే రావణాసుడు మాట వినడు, నువ్వు సీతను ఇచ్చేయి చెప్తారు, వినడు. వినకపోయి విభీషణుడు కూడా చెప్తాడు, సీతను ఇచ్చేసి అన్న మనకి ఎందుకు ఇదంతా అంటే వినడు, ఎవరు చెప్పినా వినడు. అందుకని ఏం చేస్తాడంటే కోతిని చంపేద్దామంటాడు. అంటే కోతి అంటే ఇక్కడ దూతగా వచ్చాడు, రాముడి దగ్గర నుంచి ఒక మెసేజ్ తీసుకొచ్చాడు, ఒక సందేశం తెచ్చాడు. కాబట్టి దూతని చంపకూడదు. విభీషణుడు అంటాడు, అన్న దూతని చంపకూడదు, తప్పు చేయదు అనేసరికి సరే కోతులకి తోకంటే బాగా ఇష్టం కాబట్టి తోక కాల్ చేయమన్నాడు. ఆ తోకని ఊళ్ళో ఉంచారు, బాగా బట్టలని చుట్టేసి ఆ ఊళ్ళో ఉంచేసరికి దానికి నిప్పట్టించారు. ఈయనకే ఛాన్స్ దొరికింది, దాంతో మొత్తం వంటంతా అంటించేశాడు. కొన్ని కోరాలు మాత్రం వదిలిపెట్టాడు విభీషణుడు అంటే వాళ్ళని, మిగతా అన్నీ
కనిపిస్తాడు. కనిపించి అమ్మ నేను క్షేమమే రేపిస్తాను, చేయాల్సిన పని చేసేసాడు కొంత అంటే కొంతమంది రాక్షసులు చంపేశాడు కాబట్టి అని చెప్పి రాముడి దగ్గరికి బయలుదేరాడు. కాకుండా సెకండ్కి రేపు కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకేనా? రేపు మీరు అందరూ కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది. నేను 7 కల్లా వెళ్ళిపోవాలి. ఓకేనా? అది సో ఇవాళ ఎక్కడితో ఆపేస్తున్నాం కాబట్టి ఒకసారి చేసి